హాయ్ గైస్, నమస్తే. నేను హోండా సిబి షైన్ ఫుల్ ఇంజిన్ చేస్తున్నా. ఫుల్ ఇంజిన్ చేసేదానికన్నా ముందు గేర్లు ఎట్లా సెట్ చేసుకోవాలి, ఏ షాఫ్ట్కు ఏ గేర్ వేయాలి అనేది చూడండి ఒకసారి. ఇది కౌంటర్ గేర్ షాఫ్ట్. ఇది కౌంటర్ గేర్ షాఫ్ట్. ఇది మెయిన్ షాఫ్ట్. ఈ షాఫ్ట్కి ఏ గేర్లు వస్తాయి, ఈ షాఫ్ట్కి ఏ గేర్లు వస్తాయి అనేది చూడండి. ఈ షాఫ్ట్కు ఈ గేర్ వస్తుంది. ఈ గేర్కు ఇటు సైడ్ 6 పోల్స్ ఉంటాయి, ఇటు సైడ్ 5 పోల్స్ ఉంటాయి. ఈ 6 పోల్స్ 5 పోల్స్ ఉన్నవి. ఈ 5 పోల్స్ ఉన్నది కిందికి వేయాలి, ఇట్లా కిందికి వేయాలి. ఈ 6 పోల్స్ ఉన్నవి పైకి ఉండాలి. తర్వాత దీనికి ఒకటి వాచర్ వస్తుంది కింద. ఈ వాచర్లు సేమ్ ఉంటాయి, వాచర్స్ సేమ్ ఉంటాయి. ఈ వాచర్ ఇక్కడ కింద వేయాలి. దీని తర్వాత ఇక్కడ బుష్ వస్తుంది. ఈ బుష్ వచ్చిన తర్వాత మళ్ళీ ఒక గేర్ వస్తుంది. ఈ గేర్కు ఒక సైడ్ ఏమో ప్లేన్గా ఉంటుంది, ఒక సైడ్ ఏమో స్టెప్ ఉంటుంది. ఇక్కడ ప్లేన్గా ఉన్నది పైకి వస్తుంది, స్టెప్ ఉన్నది కిందికి వస్తుంది. స్టెప్ ఉన్నది కిందికి వేయాలి. ఇట్లా కిందికి వేసిన తర్వాత పైన ఒక వాచర్ వస్తుంది, పైన ఒక వాచర్ వస్తుంది. పైన ఈ వాచర్ వేసేయాలి. దాని తర్వాత ఇక్కడ బుష్ వస్తుంది. బుష్ వచ్చిన తర్వాత ఇటు సైడ్ బుష్ వచ్చిన తర్వాత ఈ గేర్ ఉంటుంది. ఈ గేరు రెండు సైడ్ సేమ్ ఉంటుంది, స్టెప్ ఉంటుంది రెండు సైడ్లు. అయితే ఇక్కడ స్టెప్ వచ్చి రౌండ్గా గీత వస్తుంది. ఈ గీత వచ్చింది బయట సైడ్కి వేయాలి, గీత లేనిది లోపల సైడ్కి వేయాలి. ఇట్లా గీత లేనిది లోపలికి వేయాలి, గీత ఉన్నది బయట సైడ్కి వేయాలి. రౌండ్ గీత ఉంటుంది. దాని తర్వాత ఇది ఒక వాచర్ వస్తుంది పైన. ఈ వాచర్ ఇటు సైడ్ వేసేయాలి. దాని తర్వాత ఇది మెయిన్ షాఫ్ట్. మెయిన్ షాఫ్ట్కు ఈ గేర్ 4 పోల్స్ వస్తాయి. ఇటు సైడ్ 6 పోల్స్ ఉంటాయి. ఈ 6 పోల్స్ ఉన్నది కిందికి వేయాలి. ఈ 4 పోల్స్ ఉన్నది పైకి ఉండాలి. దీని తర్వాత 2 వాచర్లు ఉంటాయి. ఈ వాచర్లు ఇక్కడ చూడండి, ఈ వాచర్లు సేమ్ ఏమి ఉండవు. ఒక వాచర్ లెంత్ ఇసరం ఉంటుంది, ఒక వాచర్ లెంత్ తక్కువ ఉంటుంది. లెంత్ తక్కువ ఉన్న వాచర్ కిందికి వేయాలి. దాని తర్వాత బుష్ వస్తుంది, బుష్ వేయాలి ఇక్కడ. దీని తర్వాత గేర్. ఈ గేర్కు 4 పోల్స్ ఉంటాయి. ఈ 4 పోల్స్ ఇక్కడ ప్లేన్గా ఉంటుంది. ఇటు సైడ్ 4 పోల్స్ ఉన్నది ఇట్లా కిందికి వేయాలి. ఇట్లా కిందికి వేసిన తర్వాత ఇక్కడ పైన ఈ వాచర్ వస్తుంది. ఈ వాచర్ ఇక్కడ వేసేయాలి. ఈ వాచర్ వేసిన తర్వాత ఇంజన్ ఫిట్ చేసుకునేది ఉంటుంది. ఇంజన్ ఫిట్ చేసుకునే ముందు ఈ బేరింగ్లు ఒకసారి అన్ని చెక్ చేసుకోవాలి.